హాయ్ అండి. ఈరోజు సొరకాయ గారెలు చేద్దామని అయితే చేస్తాను. నువ్వులతో సొరకాయ గారెలు చేస్తా. ఇప్పుడైతే ఈ సొరకాయను పైదైతే ఈ పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవి మిక్సీలో పట్టుకుందాము. కారము, ఈ ఉల్లిపాయ, ఈ ఎల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిర్చి అయితే కొన్ని వాటర్ వేసి పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ ఇస్తాను. కొన్ని వాటర్ ఇస్తాను. ఇప్పుడు వేసి ఇదైతే ఇప్పుడు కారం పడతా. దీన్ని ఇదైతే మెత్తగా పట్టిన. ఇప్పుడైతే ఈ సొరకాయను దీని మీద ఇట్లా తురుము చేసుకుందాము. ఇట్లా తురుము చేసుకోవాలి. ఈ సొరకాయను ఇట్లా తురుములాగా చేసిన మొత్తము. నేను కొంచెమే చేస్తాను సొరకాయ గారెలు. దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఇందులో దీనికి సరిపోను బియ్యం పిండి వేసుకుందాము. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన పని లేదు. ఈ సొరకాయ తురుములనే నీరు ఊరుతుంది. దీనికి ఎంత పిండి అయితే పడుతుందో అంత వేసుకుందాము. నేనైతే ఒక సొరకాయలో పావు అంతే చేస్తాను సొరకాయ. ఇప్పుడు ఈ నువ్వులు ఇందులో వేసుకుందాము. మనం ఇప్పుడు ఈ కారం పట్టుకున్నాం కదా, ఈ కారం కూడా ఇందులో వేసుకోవాలి. కారం కూడా ఇందులో వేసుకోవాలి. ఇంక కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. కారంలో కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో ఇంక కొంచెం వేసుకుందాము. కొంచెం ఇందులో కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇదంతా ఇప్పుడు కలుపుకుందాము. లూజ్ అయింది. ఇంకొక 2 చెంచాల పిండి వేసుకుందాము. ఇప్పుడు సరిపోద్ది. నేను తీసుకున్న సొరకాయకు టీ చెంచాతోటి ఒక 10 చెంచాల పిండి దాకా పట్టింది.
ఇట్లా విసుకొని ఇది గ్యారెలు చేసుకోవాలి. ఉప్పు కరెక్ట్ ఉందా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది పూరి ప్లస్ గ్యారెలు చేస్తా. ఇట్లా కలుపుకోవాలి పిండి. మెత్తగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటే ఈ గారె సైడ్లు మంచిగా నీట్గా వస్తాయి, పగలకుంటుంటాయి. ఇట్లా కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నేనైతే పక్కకు పెట్టిన, మూత పెట్టి. ఇప్పుడైతే సరిపోనైతే ఆయిల్ వేసుకున్నా. ఈ గారె అయితే వేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ తక్కువ పోసుకుంటే సైడ్లు మాడిపోతాయి. అందుకే కొంచెం ఎక్కువ పోసుకొని ఈ సొరకాయ గారెలు కాల్చుకోవాలి. ఇట్లా ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఇట్లా పొంగుతాయి. ఇవి నేను ఇప్పుడు పలసగా చేసిన, కొంచెం మందం కూడా చేసుకొని మెత్తగా తీసుకోవచ్చు. నేనైతే ఇవి మన గ్యారెల్లాగానే చేసిన, కొంచెం పలసగా చేసి గట్టిగా అది కాలేదాకా ఉంచి తీస్తున్నా. ఇట్లా తీసుకుంటే సరిపోద్ది. ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. కొంచెము ఇట్లా లేచినాక ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. ఇట్లా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి మరీ వేడి ఎక్కువ పెట్టి చేస్తే తొందరగా ఈ సైడ్లన్నీ మాడిపోతాయి. ఈ సొరకాయ నువ్వుల గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చిమిర్చి కారం వేసి చేస్తాం కాబట్టి టేస్ట్గా ఉంటాయండి. ఇలా చేసుకుంటే తినాలి అనిపించినప్పుడు సొరకాయ బియ్యం పిండి ఉంటే సరిపోద్ది. నువ్వులు కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఇవి వేసిన. ఇలా
సోరకాయ గారెలు చేయడం అయితే అయిపోయిందండి. నువ్వులతో సోరకాయ గారెలు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి. మనం ఇవి చికెన్తో తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. అట్టిగా తిన్నా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా చేసుకుంటే ఇట్లా వారం 10 రోజుల దాకానైనా తినొచ్చు. ఎందుకంటే ఇట్లా పల్సగా ఇట్లా గట్టిగా చేసుకుంటే మెత్తగా చేసుకుంటే 2-3 రోజుల మందమే ఉంటాయి. ఇట్లా చేసుకుంటేనైతే వారం దాకా తినొచ్చు. చాలా టేస్టీగానైతే ఉంటాయి. నేను చేసిన సొరకాయ గారెలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్ అండి. చేసుకొని నేను పెట్టిన వీడియో అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. చూసినప్పుడే తెలుస్తుంది మీకు నేను ఎట్లా చేసింది అన్నది. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము.